అప్పుల మీద చెప్పిన తప్పుడు అంకెల నుంచి తప్పించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నానా తిప్పలు పడుతుంది. ఈరోజు కూడా మళ్ళా అదే డ్రామాకు తెరలేపుతందుకు ప్రయత్నం చేసిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా చాలు, జూపల్లి కృష్ణారావు గారు మీరు చేసిన డ్రామాలు జారు, మీరు వచ్చి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా అన్నారు, తర్వాత గన్ పార్క్ అన్నారు, ఆ తర్వాత కేసీఆర్ రావాలన్నారు. మళ్ళీ ఈరోజు అదే డ్రామాకు తెరలేపుతందుకు ట్రై చేసిండు. కానీ హరీష్ రావు గారు ఖచ్చితమైన సమాధానం ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు మనతో ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు, ఈరోజు మళ్ళా అదే డ్రామా అదే కంటిన్యూ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒకరినొకరు బాగా తిట్టుకున్నట్టుంది. మీరు ఈరోజు నిన్న ఫెయిల్ అయినారు కాబట్టి మళ్ళీ దీన్ని ఇంకా కంటిన్యూ చేయండి అని ముఖ్యమంత్రి చెప్పినట్టుంది. అందుకే మళ్ళీ ఈరోజే గేసుకొని వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఒక్కరు కాదు, ఒక పక్క జూపల్లి కావచ్చు, మిగతా వెల్ఫేర్ మినిస్టర్లు కావచ్చు, చివరికి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరు ఒక్క మాట మీద నిలబడే పరిస్థితి లేదు. ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి. మొన్న ఏం చెప్పిండు, అసలు ఆయనకు సంబంధం లేదు, జూపల్లి గారికి సంబంధం లేని సబ్జెక్టు. ఇవాళ తనేమన్నాడు, కేటీఆర్ గారు మీకు మా ముఖ్యమంత్రి కాదు, మా రాహుల్ గాంధీ గారు కాదు, నేనొస్తా మీ పార్టీ ఆఫీస్కు లెక్కలు చెప్తా అని స్వయంగా జూపల్లి కృష్ణారావు గారు చెప్పిన ముచ్చట. పోనీ ఆయనే వస్తా అని చెప్పి మనం రమ్మని చెప్పలేదు మంత్రి గారిని. ఆయన వస్తా అని చెప్పి వస్తాడేమని చెప్పి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ఆయనకు ప్రత్యేకంగా చేరేసి ఒక శాల్వా పెట్టి, ఎందుకంటే మంత్రి కాబట్టి వారిని గౌరవించుకోవాలి కాబట్టి వెల్కమ్ చెప్పినాం, కానీ రాలేదు. రెండో అంశం, ఇవాళ ఇంకో పక్క అడ్డూరి లక్ష్మణరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మైనార్టీ మంత్రి అజారుద్దీన్ గారు, ముగ్గురు కూడా వెల్ఫేర్లో 2000 కోట్ల కుంభకోణం జరిగింది, దానికి మొత్తం ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి మా మాజీ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మొత్తం ఆధారాలతో సహా అనేక సార్లు ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేసిండు. గురుకుల టెండర్లకు సంబంధించి ఏమేమి జరిగిందో అనేక విషయాలు చెప్పి మేము చర్చకు వస్తామంటే వారేమన్నారంటే లేదు 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 మీకు ఏ పదవి లేదు, మీరు చర్చకు వస్తే మీరు రాము. ఒక మాజీ ఏంటంటే ఎంతసేపు వాళ్ళు అదే బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుల విషయంలో మాత్రం వాళ్ళు చెప్పిన నంబర్లు నమ్మాలి. ఆ సంక్షేమ గురుకులాల్లో జరిగిన అవినీతిలో కూడా వాళ్ళు చెప్పిన నంబర్లే నమ్మాలి. ఇక్కడ 8,21,000 కోట్లు కాదురా ఆయన అప్పు ఉన్నది, మొత్తం తీసుకొడితే 4,15,000 కోట్ల రూపాయలు కూడా లేదు. దాంట్లో 80,000 కోట్ల రూపాయలు 90,000 కోట్ల రూపాయలు మనకు ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు వచ్చినవి ఉన్నాయి. ఇంత చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ అదే పాట అందుకుంటున్నారు, అదే మాట మాట్లాడుతున్నారు. గురుకులాల్లో విషయం జరిగిన అవినీతిలో కూడా అది 800 కోట్లు 860 కోట్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ తీరు ఎట్లా ఉన్నది శైలేష్ గారు అంటే, పూటకో మాట రోజుకో అడ్రస్. వీళ్ళ యొక్క ఆలోచన తీరు ఇవాళ నిన్ననే 4 గరుచుకున్నట్టు చెప్పి ఎందుకు చెప్తున్నానికి జూపల్లి గారు అనుకుంటే, మళ్ళీ దాని నుంచి వెళ్ళి మళ్ళీ ఇవాళ ఏదో సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి పోతున్నాం, మీరు దమ్ముంటారా అంటే లెక్కలు నా దగ్గర ఉన్నాయి అంటున్నారు. మీరు స్పష్టంగా మా అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు గతంలో అసెంబ్లీలో చెప్పిండ్రు, మళ్ళీ ఇవాళ లెటర్ కూడా రాయడం జరిగింది. మేము ఆ మాటలకు కట్టుబడి ఉన్నాము, ఎప్పుడెప్పుడు ఎన్ని అప్పులు చేసినామో చెప్పినాం. నేను ఒక్కసారి మీ టీ న్యూస్ ద్వారా, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి తెలవాలి చెప్పింది, మళ్ళా జనాలకు ప్రజలకు కూడా ప్రజలకు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈ రకంగా గోబల్స్ లాగా బయలుదేరి అబద్ధాన్ని చెప్పి ప్రజలు నమ్మేటట్టు చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రజలకు అంకెలన్నీ తెలుసు. ఎందుకంటే కాగ్ రిపోర్టు, ఆర్బీఐ రిపోర్టు, ఎకనామిక్ సర్వే, పార్లమెంట్లో ఆర్థిక శాఖ ఇచ్చిన నంబర్స్, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలకు నమ్ముతలేరు, కానీ వీళ్ళు ఏదో ఒక రకంగా ప్రజల్ని నమ్మించాలి. ఎందుకంటే అట్లా నమ్మించే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా ప్రజలను అట్లనే నమ్మించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అది చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే చెప్పాలి మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా. ఇవాళ అబద్ధాల పునాదుల పైన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది శైలేష్ గారు. ఆ అబద్ధాలనే వల్లెవేస్తూ, నిత్యం అబద్ధాలు వల్లెవేస్తూ, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు పక్కకు పెట్టేసి నిత్యం డైవర్షన్ డ్రామాలు ఆడుతూ, అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందండి? ఇప్పుడేమన్నా అసెంబ్లీ ఉందా? లేకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చింది? రైతులకు సంబంధించిన రుణాలు అంటే పెట్టుబడి సాయం రిలీజ్ చేసిన సందర్భంగా వారు ఇచ్చేది 2 ఎకరాలకు 3 ఎకరాలకు రిలీజ్ చేసింది 3,000 కోట్లు. దానికి 3,000 కోట్లకు అనేక ప్రకటనలు ఇచ్చు పెద్ద డబ్బాలు కొట్టుకుంటూ పెద్ద ప్రచారం చేస్తూ అప్పుల పాలైంది కాబట్టి అయినా మేము ఇస్తున్నాం గొప్పలు చెప్తా ఉన్నాం కదా. వాళ్ళు కట్ చేసిన పథకాలను కానీ లేకపోతే వాళ్ళు ఇయ్యలేకపోతున్న
పైసల్ని కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే అప్పులు చూపించి తప్పించుకోవడానికి. తప్పించుకో ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఇలా మీ ట్యూన్స్ ద్వారా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు మీరు? ఇలా 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది కదా మీరు అధికారంలోకి వచ్చి, ఇంకా 3 సంవత్సరాలలో కూడా పక్కోరి మీద పడేటోడు ఏమైనా అప్పులు 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 మీకు తెలియదు? అప్పుడే మొదటి నుంచి మీరు ఈ అప్పుల గురించి మీరు మొట్టమొదట ఒక న్యూస్ ఛానల్లో ప్రశ్నిస్తే మాకు 150 ఏళ్ళ 130 సంవత్సరాల చరిత్ర ఉన్నది, వీటన్నిటి కూడా ఎట్లా చేయాలో మాకు తెలుసు, తప్పకుండా వాటిని అధిగమిస్తామని చెప్పిండ్రు. అధిగమిస్తామని చెప్పిన మీరు ఎప్పటికీ తప్పు 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 పదే పదే చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు తెలుసు, అయినా మళ్ళీ మీ ట్యూనిస్ ధర చెప్పదలుచుకున్నాను. ఇలా స్పష్టంగా 4,17,000 కోట్ల రూపాయలు మాత్రమే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు. ఆ చేసిన అప్పును కూడా ఇలా అప్పు చేసి ఇవాళ ఏదో మేము మా సొంత ప్రయోజనాల కోసమో లేకపోతే డాబు ప్రదర్శించడానికో చేయలేదు. అప్పును మూలధన పెట్టుబడిగా పెట్టి ఇలా అనేక ఆస్తులు సృష్టించి దాదాపుగా తెలంగాణ ఆస్తులు 50,000 కోట్ల ఆస్తులను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి. ఇవాళ ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర అసెట్ వాల్యూ 2023 నాటికే 50 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు కాదు, 4,50,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల నికర వాల్యూ మొత్తం ఓవరాల్గా వాల్యూ చూసుకుంటే అది కొన్ని లక్షల కోట్లలో ఉండదు, దాదాపు 50 లక్షల కోట్లు నికర వాల్యూ మీరు అన్నట్టు. ఇప్పుడు నేను దీనికి సంబంధించి ఇవాళ టోటల్ ఎఫ్ఆర్బి లోన్స్ 31 మార్చి 24 వరకు 3,89,673 అండి. 3,89,673. 2 జూన్ 2014 నాటికి ఎఫ్ఆర్బిఎం రుణాలు గతంలో అంటే 14 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే 72,658 కోట్లు ఉన్నది. అదేవిధంగా 7 డిసెంబర్ 23 నుండి 31 మార్చి 24 మధ్య తీసుకున్న ఎఫ్ఆర్బిఎం రుణాలు 15,118 కోట్లు. 2 జూన్ 2014 నాటికి ప్రభుత్వం చెల్లించిన ప్రభుత్వ హామీల బాపతికి సంబంధించిన 11,609 కోట్లు. అదేవిధంగా 2 జూన్ 2014 నుండి 7 డిసెంబర్ 23 వరకు ప్రభుత్వం చెల్లించిన మొత్తం ప్రభుత్వ హామీలు 1,27,208. సో మొత్తం టోటల్ కలుపుకుంటే ఇవన్నీ కూడా ఏది 3,897 కోట్లు ప్లస్ 1,15,599 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 4,17,495 కోట్లు. ఇది దీనికి సంబంధించి మా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా అసెంబ్లీలో చెప్పిన సందర్భం కూడా ఉన్నది. నేను చూపించమంటే నా దగ్గర వీడియో కూడా ఉన్నది. ఒక్కటే నిమిషం అది కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇది అసెంబ్లీ వేదికనే చర్చ జరిగినాయి. ఇలా మా ప్రభుత్వం నుంచి వెళ్ళి మాట్లాడిన విషయం, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఎన్ని అప్పులు చేసినా అది కూడా చర్చించుకోవాలి. దానికంటే ముందు మా మాజీ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడింది. ఒక్క నిమిషం. 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేది కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఇది ఇట్లా ఉంటే ఇలా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. వాళ్ళు డెఫినెట్గా ఇలా ఏ టీవీ చర్చ పెట్టదు దీని గురించి, ఏ టీవీ విపులంగా మాట్లాడది. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు చెప్పిందే ఆ డబ్బాలను కొడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలు ఏవి కూడా టెలికాస్ట్ చేస్తలేదు. అందుకే ప్రజలకు వాస్తవాలు తెలుస్తలేవు. ఆనాడు మేము కూడా పదే పదే చెప్పినాం, అయినా కూడా అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమవుతుందని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారాన్ని ఇవాళ కాంగ్రెస్ గత 4-5 రోజులుగా అప్పుల విషయంలో చేస్తున్నది. డెఫినెట్గా ఇవాళ శైలేష్ గారు ఇవాళ 9.5 సంవత్సరాలు మేము వేలిన సందర్భంలో 4,17,000 కోట్లు అప్పు చేస్తే ఇలా మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన. మీరు వచ్చి 2.5 సంవత్సరాలలో 4,20,000 కోట్లు అప్పు చేసిండ్రు కదా, మరి దానికోసం ఏం చెప్తారు మీరు? దేనికోసం చేసిండ్రు? ఒక ఇటుక పెరిచిండ్రా, ఒక ప్రాజెక్టు కట్టిండ్రా, ఒక రిజర్వాయర్ నిర్మించిండ్రా, లేకపోతే ఏం చేసిండ్రు? ఇలా నేను చెప్పడం కాదు, ఇది స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పాడు. అది కూడా ఇందాం మనం. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష మేము తెచ్చిన అప్పు. ఇది ఇలా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారుగా స్వయంగా.
3,97,000 కోట్ల అప్పని. ఇలా మేము అడుగుతా ఉన్నాం ఒక రిజర్వాయర్ నిర్మించిర్రా, ఒక ప్రాజెక్టు కట్టినరా, లేకపోతే ఇలా మేము చేసిన అప్పులకు మేము చెప్తాం, మా దగ్గర లెక్కలు ఉన్నాయి. డెఫినెట్లీగా ఇలా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును ప్రపంచంలోనే ఎత్తిపోతల పథకం పెద్దదైన కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పెట్టి ఇలా 94,000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలా అదేవిధంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఇలా మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించింది కావచ్చు. అదేవిధంగా 33 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసుల నిర్మాణం, రాష్ట్ర సచివాలయం రాష్ట్రానికే తలదన్నే విధంగా ఉండగా రాష్ట్ర సచివాలయం, అంబేద్కర్ సచివాలయం, అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్, ఇలా మెడికల్ కాలేజీలు కూడా. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇలా 33 జిల్లాలో మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఇలా మేము నిర్మాణం చేసినవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి మీరు 3,97,000 కోట్ల అప్పన్నారు కదా, ఏం నిర్మించిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇలా అబద్ధాలు చెప్తూ ఇలా జూపల్లి గారు కూడా లెటర్ రాసి ఇలా దీంట్లో కూడా అబద్ధాలు వేయాల. జూపల్లి గారు రాసిన లెటర్లో ఇలా దీంట్లో ఏం చెప్పిండు, 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం మొత్తం బకాయిల అప్పట 72,000 కలుపుకుంటే మేము చేసింది ఎంత అంటాడంటే వారు చేసింది 1,56,000 చెప్తా ఉన్నాడు. దీంట్లో కూడా తప్పే మాట్లాడు, అన్ని తప్పులు. వాళ్ళు తీసుకొచ్చినేమో తక్కువ చేసి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఎక్కువ చేసి చూపిస్తున్నారు. అంటే ప్రజలను తప్పుదోవ పట్టించి మీకు పాలన చేతగాక, పథకాలు అమలు చేయడం చేతగాక, రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే చర్యలు తీసుకోకపోగా ఇలా మీ తప్పులను అన్నింటి కూడా పక్కనగా నెట్టేస్తే పోతాయని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పగడ్బందీగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గం దీని మీద ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా అరే ఈ సమస్యలు లేవా? నిన్న మంత్రిమండలి పెట్టిందండి. నిన్న మంత్రిమండలి పెడితే అరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సమస్యలు ఏమైనా చర్చించారా? ఇలా ఎల్ నినో ప్రభావం రాబోతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నిన్ననే సూచన చేసింది, అడ్వైజ్ చేసింది రాష్ట్రాలకు, మీ దగ్గర నీళ్లుంటే రిజర్వాయర్లు నింపుకొని పెట్టుకోండి, భవిష్యత్తు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది, తాగునీటికి సాగునీటికి ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా గెజిట్ విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపిస్తే దాని గురించి చర్చించారు క్యాబినెట్లో. ఇవాళ ఎల్నినో ఇవాళ దీనికి సంబంధించి వాసుదేవరెడ్డి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, దాని గురించి కూడా చర్చిద్దాం. ఎల్నినో ప్రభావం వల్ల అసలు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఈ టైంలో ఎల్నినో అనే మాట ప్రపంచంలో ఎక్కడ వాటర్ షార్టేజ్ వచ్చినా తెలంగాణలో ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక కాళేశ్వరం ఆ మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయించేసి అక్కడ నీళ్లు ఒడిచిపట్టి ఆ నీళ్లను పైకి పంపించి మిగతా రిజర్వాయర్లని చెరువులను నింపుకొని ఉంటే ఈ ఎల్నినో గురించి ఈరోజు మనం మాట్లాడే అవకాశమే ఉండేది కాదు. కానీ ఆ పని చేయకుండా ఈరోజు ఆ రైతుల మీద మళ్ళొకసారి భారాన్ని నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలను ఎట్లా తీర్చాలి వాటి గురించి మాట్లాడాలి. కానీ వీళ్ళు మీ ఫైళ్ళు మాకు వస్తలేవు, మా ఫైళ్ళు మీకు వస్తున్నాయి, ఇట్లా ఈ ఫైళ్ళ పంచాయతీలు తప్పిస్తే ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద పంచాయతీలు లేవు. ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనది ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఒకటి ఉన్నది. అట్లానే ఉద్యోగులు, నిరుద్యోగులు నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం దాదాపు రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 20,000 పోస్టులు వేస్తామని చెప్పేసి అని. ఆ 15 లక్షల మంది సరే వచ్చేది 20,000 మందికి అయినా ఆ 15 లక్షల మంది ఆశగా ఎదురు చూసిండ్రు. పోస్టులు ఎక్కువ ఉంటే కొంతమంది ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. కానీ ఆ 20,000కు పోటీ పడవలసింది 15 లక్షల మందే, ఈ 5,000కైనా పోటీ పడవలసింది 15 లక్షల మందే. కానీ మధ్యలో 15,000 ఉద్యోగాలు కాకి ఎత్తుకపోతుంది, రేవంత్ రెడ్డి ఎత్తుకపోతున్నాడు. ఈ సమస్యల మీద కదా క్యాబినెట్లో మాట్లాడాల్సింది. ఎల్నినో పరిస్థితులు ఇంతకుముందు బ్రేక్ పోయే ముందు మనం మాట్లాడుకున్నాం. ఎల్నినో పరిస్థితులు వచ్చే ప్రభావం కనిపిస్తుంది కాబట్టి ఆ నీటి ఎద్దడి, వ్యవసాయ నీటి ఎద్దడి, తాగునీటి ఎద్దడి రెండు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. వాతావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాసుదేవరెడ్డి గారు, ఈ రాష్ట్ర క్యాబినెట్ నిన్న మనం చూసుకున్నాం. మంత్రులు ఒకరినొకరు ముఖ్యమంత్రి డైరెక్ట్ మా ఫైలు తెప్పించుకుంటున్నాడని వాళ్ళు, ముఖ్యమంత్రి ఏమో కొన్ని డిపార్ట్మెంట్ల ఫైళ్ళు నా దగ్గర వస్తలేవని వీళ్ళు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఏమో అసలు నా డిపార్ట్మెంట్ ఫైల్ నా దగ్గరికే వస్తలేవని చెప్పేసి ఆయన గమ్మత్ అనిపిస్తుంది. అసలు నాకు నిన్న అంటే వాళ్ళ అనుకూల పత్రికలే రాసిండ్రు శైలేష్ గారు, వాళ్ళ అనుకూల పత్రికలనే ప్రధాన పత్రికల్లో రాసిండ్రు. అక్కడ డిబేట్లో ఏదైతే క్యాబినెట్లో ఏం జరిగిందని చెప్పి 2 అంశాలు క్యాబినెట్లో చర్చ జరిగినాయట. అది ఏంటంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ఒకటి,
నిన్ను ఎవడు సవాలు ఇవన్నాడు, ఇస్తే ఆడికి పోవాలి, పెట్టి రావాలి. పోయి వాళ్ళ పార్టీ ఆఫీస్ కానీ ఎట్లా చెప్తారు మీరు? ప్రెస్ క్లబ్ అని చెప్పాలి, ప్రెస్ క్లబ్ పెట్టుకోవాలి మనం మధ్యలో అని చెప్పి అదొకటి దాని మీద క్లాస్ తీసుకున్నాడు జూపల్లి. కానీ అదొకటి ప్రధాన వాళ్ళ అనుకూల పత్రికలో సెల్ఫ్ డబ్బాలు కొట్టే పత్రికలో రాసిండు. రెండో ప్రధాన అంశం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ చాలా ఇంపార్టెంట్ అంశం. వారు ఏది మూసి పునర్జీవనకు సంబంధించి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సవరించిన అంచనాలపైన వాడి వేడ చర్చ జరిగిందని చెప్పి ప్రధాన పత్రికలు రాసినాయి. ఇలా మూసీకి పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చుకుంటూ 1,50,000 కోట్లతోటి మూసిని పునరుద్ధరణ చేస్తాం, పునర్జీవ పథకం అని చెప్పి గొప్పలు చెప్తున్న రేవంత్ రెడ్డి గారికి వారి క్యాబినెట్లో సహచార మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన 2 ప్రశ్నలకు స్ట్రేట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చేసే దమ్ముందా? ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిందే నేను అడుగుతా ఉన్నాడు. ఇలా వారు చెప్పిందే మేము గుర్తు చేస్తున్నాం టీన్యూస్ వేదిక మీద. ఒకటి ఏమన్నాడు అంటే ఇవాళ ఈ మూసి పునర్జీవ పథకానికి సంబంధించి మనం నీళ్లను ఎక్కంచెల్లి తీసుకొస్తాము. ఒకటి ఆ తీసుకొస్తా అనుకున్న నీళ్ళన్నీ 20 టీఎంసీలు, 20 టీఎంసీలో 17.5 టీఎంసీలు తాగునీటికి పోగా 2.5 టీఎంసీలు మాత్రమే మిగులుతాయి. ఆ మిగిలినలో ఇవి ఈ యొక్క మూసి పథకంలో ఎంతవరకు పంపించగలుగుతాము, దీని మీద ఏమన్నా అంచనాలు తయారు చేసినామని చెప్పి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సహచార మంత్రి అడిగిండ్రు. దాని మీద సమాధానం చెప్పలేదట. వారి పత్రికలే రాసింది చెప్తున్నాను, గుర్తు చేస్తా ఉన్నాను. వారి పత్రికలు వారికి అనుకూలమైన పత్రికల్లోనే ఇది ప్రతిపక్షముల లెక్కలు మీరు అడిగితే ఎట్లా అని అందులో ఇంకో సహచార మంత్రి రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టిటైనా నువ్వెట్లా అడుగుతావు అన్నాడట. ఇప్పుడు దాని మీద చర్చ అనవసరం, దాని మీద ప్రత్యేకంగా ఒకరోజు పెట్టుకుందామని ముఖ్యమంత్రి గారు. అంటే వీళ్ళ యొక్క పనితీరు వీరి యొక్క ఆలోచన తీరు చూస్తూ ఉంటే ఇది సర్కార్ నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా అని తీరుగా అంటే ఒక మంత్రి మండలి కూర్చొని రాష్ట్రం మొత్తం కూడా ఇప్పటికీ 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. జరిగిన మంత్రివర్గ విస్తరణ ఏమైనా జరుగుతుందా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా దగ్గరికి సవరించిన ఫైల్ ఏది ఇరిగేషన్ నా దగ్గరికి రావట్లేదు, నిర్ణయాలన్నీ అక్కడ. రెండవది నిన్నగాక మొన్న మన యాదాద్రి దేవాలయానికి సంబంధించిన ఒక కమిటీ చేసిండ్రు. ఆ కమిటీలో అసలు నన్ను సంప్రదించనే లేదని చెప్పి స్వయంగా ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు ఆరోపించిండ్రు. అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే శాసనసభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా కనీసం నన్ను అసలు ఎవరైనా పెట్టుకుంటారా అని కూడా సంప్రదించలేదు అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసినాం. అంటే ఏం నడుస్తున్నది ఈ రాష్ట్రంలో అంటే ఇది చంద్రబాబు కన్సర్న్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు కనిపిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకనే రాష్ట్ర మంత్రివర్గంలో సహచరులైన వారికి కూడా చెప్పకుండా అనేక నిర్ణయాలు. ఇలా గురుకుల టెండర్లో జరిగిన అవినీతి పైన కూడా అడ్లూరు లక్ష్మణ్ గారికి తెలియదు, మైనార్టీ మినిస్టర్ గారికి తెలియదు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రికి తెలియదు. అన్ని నిర్ణయాలు వారి అనుయులు ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇది వాస్తవం కదా. వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పాలవుతున్నారు. ఇలా ఏ మంత్రివర్గానికి సంబంధించిన శాఖ ఫైల్ అయినా ఆ శాఖ మంత్రికి తెలియకుండా నడుస్తున్నాయి అంటే అసలు ఏం నడుస్తున్నది ఈ రాష్ట్రంలో? దీని ద్వారా ఏం మెసేజ్ చేయదలుచుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే వీళ్ళ యొక్క తీరు ఇవాళ ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎల్నినో ప్రభావం వస్తుంది. రాష్ట్రం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఆ వ్యవసాయం కూడా మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో బోరుబావుల మీద ఆధారపడి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, అనేక బ్యారేజ్లు వచ్చినాయి, అనేక చెరువులు పెద్ద పెద్ద చెరువులు వచ్చినాయి. కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక ఒకవేళ వాళ్ళు ఈరోజు ఇప్పటికీ వాడతలేమని చెప్పి అంటున్నారు, వాడుతున్నారు. కానీ దాన్ని పూర్తి స్థాయి వినియోగంలో తెచ్చినట్టుంటే ఈ ఎల్నినో మనకి ఎందుకు మనం ఏమీ చేయలేకపోయేది. ఇప్పుడు ఒక పక్క ఎల్నినో ప్రభావం వస్తుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అలర్ట్గా ఉండాలి, నీళ్లను ఒడిసి పట్టుకోండి, అవకాశం ఉన్న కాడ రిజర్వాయర్లో నింపి పెట్టుకోండి అని చెప్తా ఉన్నది. ఇలా వీళ్ళ యొక్క వైఫల్యం స్పష్టంగా ఉన్నదని చెప్పడానికి నేను బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ నేను ప్రెస్ ద్వారా కూడా ఇలా మా సీనియర్ నాయకులు వినోద్ కుమార్ గారు కూడా చెప్పారు దీని గురించి. ఇవాళ ఇది నా సొంత వాక్యం కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఆన్లైన్లో పెడుతుంది. ఇది వారికి సంబంధించిన అప్డేటు. ఈ గోదావరి బేసిన్కి సంబంధించి నీళ్ల పారకం ఏ విధంగా ఉన్నదో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానంగా ఈరోజు అప్డేట్ చేసింది ఇది 3వ తారీఖు ఈ రోజే కాబట్టి ఈరోజు అప్డేట్ చేసిన దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి చెప్తా ఉన్నాను. ఇవాళ గోదావరి బేసిన్లో లక్ష్మీ బ్యారేజీ భూపాలపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ యావరేజ్ ఇన్ఫ్లో ఇన్ లాస్ట్ 24 అవర్స్ 15,000 అని ఉన్నది. ఇక్కడ ట్రిక్ పెట్టండి, ఇక్కడ 15,000 క్యూసెక్లు. 15,000 క్యూసెక్లు అంటే ఒక టీఎంసీకి పైగా 1.5 టీఎంసీ దాకా నీళ్ళు అన్నట్టు. 15,000 క్యూసెక్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇది నేను ఇవ్వటి లెక్క చెప్తున్నాను.
గత జూన్ 1వ తారీఖు నుంచి వెళ్ళి మొన్నటి వరకు జరిగిన లాలో దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళినాయి. దాన్ని ఒడిసిపట్టుకునే ఆలోచన దాన్ని వెనక లిఫ్ట్ చేసుకొని మిగతా చెరువులని లేకపోతే బ్యారేజ్లని వాటిని నింపుకొని నింపచ్చి పెట్టచ్చు కదా బ్రహ్మాండంగా. మొత్తం అక్కడ పంప్ హౌస్లు ఉన్నాయి కదా, ఆ పంప్ హౌస్ల ద్వారా వచ్చిన వాటర్ వచ్చినట్టు ఎల్ఎండిలో నింపి పడితే ఇలా బ్రహ్మాండంగా అన్ని చెరువుల ద్వారా గ్రామాలకు అదేవిధంగా బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది కదా. అరే ఆ ఆలోచన చేస్తలేదు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రివ్యూ ఉండదు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదు. ఇవాళ దీన్ని దాటవేయడానికి 2.5 సంవత్సరాలుగా కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి ప్రచారం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయడంలో ఇప్పటికీ వైఫల్యం చెందింది. ఇప్పటికీ మీనావేశాలు లెక్క పెడతా ఉన్నది. ఎందుకు? ఇవాళ బ్రహ్మాండంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే దాన్ని మొత్తం ఖతమైపోయిందని చెప్పి ప్రచారం చేయడమే కాకుండా ఇలా దానికి వెళ్ళి ఆ గోదావరి పరివాహకం నుంచి వెళ్ళే వాటర్ను ఒడిసి పట్టుకునే ఆలోచన చేయకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటే సమస్యలు ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. ఇలా ఒక పక్క వ్యవసాయానికి సంబంధించిన రైతాంగ సమస్యలు ఈ విధంగా ఉంటాయి. దీని గురించి క్యాబినెట్లో చర్చ ఉండదు, క్యాబినెట్లో మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళ ఫైల్ ఎత్తలో మా ఫైళ్ళు మా దగ్గరికి ఎత్తలో, మా ఫైళ్ళు ఎక్కడో ఆగిపోతున్నాయి, సెక్రటరీలు మా మాట ఇంటలేరని చెప్పి క్యాబినెట్లో వాళ్ళు మాట్లాడుకునే విధానం చూస్తా అంటే నిజంగా అవన్నీ చూస్తే అవన్నీ వాటాల పంచాయతీలు. ఎందుకంటే ఫైల్ అంటే వాటాల లెక్కలు ఉంటాయి కాబట్టి ఎవడు ఎంత కమిషన్ ఇస్తాడు ఎవడేం చేస్తాడు అని చెప్పేసి అనేది దాంట్లో క్లియర్గా వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళ ఫైల్ వాళ్ళ దగ్గరకు వస్తే గతంలో ఆరోపించినట్టు మీ ఇలా స్వయంగా దేశ ప్రధాని ఇక్కడికి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పిండు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ అని చెప్పిండు. ఆ ట్యాక్సీ వసూల్లో భాగంగానే కమిషన్ల పోరు నడుతున్నది, ఒకరికొకరికి కమిషన్ల పోరు నడుస్తున్నది. నాదెంత కమిషన్ అంటే నాకెంత కమిషను. ఇలా అనేక సార్లు మనకు బయటపడ్డాయి కదా. కొండ సురేఖ ఉదాంతంలో వారి ఓఎస్డీ గారికి గన్ను పెట్టి బెదిరించిన దక్కన్ సిమెంట్కి సంబంధించిన ఇష్యూ కూడా మనం బయట చూసినాం కదా. స్వయంగా మంత్రి గారి కూతురే చెప్పింది కదా బయటకు వచ్చి. సో ఇట్లా అంటే ఈ విధంగా ఉన్నది అంటే ఏం నడుస్తున్నది రాష్ట్రంలో? ఎవరి గురించి పరిపాలన నడుస్తుంది? వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి పరిపాలన నడుస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రజల కోణంలో పరిపాలన నడుస్తున్నట్టు ఏ కోణంలో కనిపిస్తలేదు. అందుకనే బరాబరి అడగాల్సిందే. ఇలా బరాబరి ఒక్క టీ న్యూస్ కాదు, బరాబరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన సమయం ఉన్నది, దగ్గర పడ్డది. ఇంకా మీనావేశాలు లెక్క పెడితే మొత్తం వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా ఎక్కడికక్కడ అందరూ కూడా ఒక జర్నలిస్టుల మాదిరిగా ఒక ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ సమాజం ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూ వచ్చింది, ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీ నుంచి నేను ముఖ్యమంత్రి వరకు అని చెప్పని ఒక కార్యక్రమాన్ని చేసిండు. రాష్ట్రంలో ప్రజలు ఒకవైపు ఆ ఫీజు రీంబర్స్మెంట్ మీద పైసలు లేకనో లేకపోతే ఈ వర్షాభావ పరిస్థితులు ఉంటేనో ఫేక్ సీడ్స్ ఈరోజు మనం చూసినాం. నకిలీ విత్తనాల వల్ల ఆదిలాబాద్ జిల్లాలో అనేక రైతులు నష్టపోయిన వార్తలు చూసినాం. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు సరే చేసుకోవచ్చు, ఆయనకు ఒక రాజకీయంగా సక్సెస్ అయిండు. కానీ మీరు చూడండి, బ్రేక్ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ చెప్తే వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసిండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల జెడ్పీటీసీ టు సీఎం అని చెప్పేసి ఆయా షేర్ అని ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు. ఆ వీడియోలో మొత్తం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణని అవమానపరిచే విధంగా ఒక క్లిప్ ఉంది. అది మీకు చూపిస్తాను. ఈ అప్పుల పంచాయతీలో అప్పుల సంఖ్య తప్పుడు చెప్పి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు పప్పులో కాలేసిండ్రో వాళ్ళు అవి సమర్థించుకోలేక తిప్పలు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం 20 ఏళ్ల ప్రస్థానం, 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పిపోయింది. ఇంతకుముందు బ్రేక్ పోయే ముందు చెప్పిన ఆ వీడియో మీకు ప్లే చేసి కూడా చూపిస్తాం ఒక 2 నిమిషాల్లో. కానీ ఒకటి చెప్పవలసింది ఏంటంటే, ఒక జెడ్పీటీసీ నుంచి ఆయన ముఖ్యమంత్రి వరకు ఎదిగి ఉండొచ్చు. కానీ ఆ వీడియో ఒకటి కాంగ్రెస్ పార్టీ చేసిన వీడియో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టిన వీడియో. ఆ వీడియోలో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమకారుల మీదికి, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సబ్బండ వర్గాలు పోరాడుతున్నప్పుడు, విద్యార్థులు పోరాడుతున్నప్పుడు, ఉద్యోగులు పోరాడుతున్నప్పుడు, తెలంగాణ సకల సమాజం పోరాడుతున్నప్పుడు వాళ్ళ మీదికి రైఫిల్ పట్టుకొని పోయిండు. ఆ రైఫిల్ పట్టుకొని పోయిన వీడియోని ఆయా షేర్ అనుకుంటా అదేసిండ్రు. అది తెలంగాణ సమాజం ఈరోజు ప్రశ్నిస్తుంది. ఏ ఉద్యమకారుల మీదకైతే ఏ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయినరో ఆ తెలంగాణ ప్రజల మీదకి మీరు రైఫిల్ పట్టుకుపోయింది ఎట్లా మీరు ఒక హీరోయిక్ సింబల్గా చూపిస్తారు? అది తెలంగాణ ప్రజలకు అవమానకరమైంది, తెలంగాణ ప్రజలకు అవమానకరమైన సింబల్.
ఆ వీడియోని ఎట్లా చూపిస్తారు? వాసుదేవ్ రెడ్డి గారు, ఆ వీడియో మీరు కూడా చూసిండ్రో లేదో, ఇప్పుడే ఇంతకుముందే పోస్ట్ చేసిండ్రు. దాంట్లో ఉద్యమకారుల మీదకి, ఉద్యమం చేస్తున్న వారి మీదకి రైఫిల్ పట్టుకొని పోయిన దాన్ని ఒక హీరోయిక్గా ప్రజెంట్ చేసే ఒక కుట్ర ఇక్కడ జరుగుతుంది. నేను అనుకుంటా ఈ వీడియోను తెలంగాణ వాళ్ళు అయితే ప్రిపేర్ చేయలేదండి డెఫినెట్లీగా. ఇది ఆంధ్ర నుంచి ఏమైనా తయారై ఆ వీడియో ఇక్కడికి వచ్చిందేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీరు సోయున్నోడు ఎవడు కూడా ఆ పని చేయడు. డెఫినెట్లీ తెలంగాణ సోయున్నోడు ఎవడు ఆ రైఫిల్ కట్ చేస్తాడు. ఎందుకంటే నాడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈయన పేరే తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాదు. తెలంగాణ ఉద్యమ ద్రోహి రైఫిల్ రెడ్డి అని చెప్పి ఆనాడు ఉద్యమకారులుగా మేము ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేసినాం. ఆనాడు ఎవర్రా తెలంగాణ గురించి మా మీదకి దాడికి వచ్చేదని చెప్పి నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రదండు అని పెడితే ఆయనకు వెన్నుదండుగా ఉండడానికి ఒక పెద్ద రైఫిల్ పట్టుకొని బండెత్తాడు, ఇట్లా చూపిస్తాడు. సో ఇవాళ ఇది అంత అవమానకరమైన వీడియోలు ఇవాళ వారి యొక్క ప్రస్థానంలో పెట్టడం నిజంగా కూడా సిగ్గుచేటైన విషయం. అదే అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నాడు, అప్పుడు ఆయన అప్పుడు తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఉన్నాడు. సో ఉన్నప్పుడు పెట్టిన దాన్ని వాడుతుండ్రు అంటే వారి ఐడియాలజీ వాళ్ళే ఉన్నారు అక్కడ. దీన్ని వాడిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళే, దీన్ని తయారు చేసిన వాళ్ళు కూడా వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి తెలంగాణ సోయి లేని వాళ్ళు కాబట్టి ఆ రైఫిల్ దానికి సింబాలిక్గా పెట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను అడుగుతా ఉన్నాను, ఇలా రేవంత్ రెడ్డి గారు నిజంగా జడ్పీటీసీ సీఎం అయిండు, మరి దాంట్లో ఆ చరిత్రలో ఎందుకో అడ్డంగా దొరికిన 50 లక్షలు దొంగ దొరికినది అది ఎందుకో పెట్టలేదు? అది కూడా నీ ప్రస్థానమే కదా. అసలు నీ టర్నింగ్ పాయింటే అది. ఒక రకంగా చెప్పాలంటే నిన్ను చంద్రబాబు నాయుడు కాపాడుతున్నాడు అంటే, ఇవాళ బ్యాక్ ఉండి కాపాడుతున్నాడు అంటే, ఆ కేసులో నీవు బీజేపీ తోటి లోపాయికార ఒప్పందం పెట్టుకున్నామంటే అసలు విషయాలు అవే కదా. డెఫినెట్గా అది కూడా పెట్టి ఉండాలి, కానీ పెట్టలేదు. అది పెట్టలేదు అంటే అది కూడా చరిత్రే కదా. అదెందుకు పెట్టారు మీరు? 20 దొంగ 50 లక్షలు అడ్డంగా పంచుతుంటే కెమెరాల ముందు దొరికినావు కదా, అది కూడా పెట్టాలి కదా. అదెందుకు పెట్టారు? ఎంతసేపు అంటే ఈయన ఏం మంచి ఆయనే చెప్పిండు, ఒక్కొక్కరిని తొక్కుకుంటా నేను ఈ స్థాయికి వచ్చినని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండు, స్పీచ్లలో చెప్పిండు. దానికి సాంగ్ కూడా రాయించుకున్నాడు, ఊరికే రాలేదురా పాదివి అని చెప్పి సాంగ్ కూడా రాయించుకున్నాడు. అంటే నీ యొక్క హావాభావాలు, నీ యొక్క ఆలోచన విధానం ఎక్కడన్నా తెలంగాణ మొత్తం ప్రాంతాన్ని ప్రతిబింబించే విధంగానో, ప్రాంత అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగానో ఎక్కడ కనపడదు, ఎన్నడూ కనపడదు. ఇప్పటి వరకు నేను అడుగుతా ఉన్నాను, ఒక తెలంగాణ బిడ్డగా ఆనాడు విద్యార్థి నాయకునిగా పాల్గొన్న నాయకునిగా, ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా పౌరుషంతో అడుగుతున్న క్వశ్చన్ ఒకటే అంటున్నా, 2.5 సంవత్సరాలలో ఏనాడన్నా ఏ సమావేశంలో అయినా జై తెలంగాణ అన్న పదం ఒక్కటి ఉంటే చూపించండి. కాంగ్రెస్ నాయకులారా, ఒక్క పదం మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకునికి తెలంగాణ పట్ల సోయి లేదని చెప్పడానికి జై తెలంగాణ అనే ఒక నినాదం కూడా ఒకసారి వాసుదేవ్ రెడ్డి గారు వీడియో క్లిప్ వచ్చింది. ఆ క్లిప్ ఆ రైఫిల్ పట్టుకొని పోయిన క్లిప్ వరకే ఒకసారి వేయండి. ఆయన ఆయా షేరని పెట్టుకుంటే ఏదో సినిమా పాట ఉన్నట్టుంది. ఆ సినిమా పాటని ఆ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి జనరేట్ చేసిన విజువల్స్ వేసిండ్రు. కానీ ఒకటి మాత్రం చేసిండ్రు, ఆ రైఫిల్ పట్టుకొని పోయేది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కాదు, న్యాచురల్ విజువల్ వేసిండ్రు, రియల్ విజువల్ వేసిండ్రు. ఒకసారి ఆ చిన్న క్లిప్ చూద్దాం వాసుదేవ్ రెడ్డి గారు మాట్లాడే ముందు. ఈ క్లిప్పు ఆయా షేర్ అనే పాట ఉన్నప్పుడు ఆ దాంట్లో వేసుకున్నారు వీళ్ళు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకొని పోయేది. చంద్రదండు అని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్న సందర్భంలో ఎవర్రా మా నాయకుల మీద తిరగబడేది అని చెప్పి ఆ రైఫిల్ పెట్టుకొని బెదిరిస్తున్న సందర్భం. ఆయన పేరు ఆనాడు రైఫిల్ రెడ్డి అని పెట్టిన తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులందరూ కూడా ఇలా ఆయన ప్రస్థానాన్ని గొప్పగా చెప్పుకుంటూ, అంటే ఇప్పుడు ఈ పదవిలో ఉన్నాడు కాబట్టి అంటే తెలంగాణ ప్రజల మీదకి రైఫిల్ పట్టుకొని పోవడం కూడా ఆయన ఒక గొప్ప విజయంగా మాట్లాడుకుంటున్నారు. గొప్పగా చెప్పుకోవడం అంటే ఇంతకన్నా అది ఎవరిని సంతృప్తి చేస్తందుకోసం అది ఈ రకంగా అట్లా పోతున్నాడు అంటే డెఫినెట్లీ ఎవరిని సంతృప్తి పరచడానికి ఇలా ఇక మనం మాటలు ఏదో ఇండైరెక్ట్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీగా వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు సంతృప్తి పరచడం ఒకటైతే, ఆ వీడియో తయారు చేసిన వాళ్ళు కూడా చంద్రబాబు టీంలో భాగంగా ఉన్న వాళ్ళే ఆ వీడియో తయారు చేసిన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ సోయినోడు కూడా అట్లా పెట్టాడు. డెఫినెట్గా ఇది గుర్తుకొస్తుంది కదా. డెఫినెట్గా ఆ రైఫిల్ అనే సింబాలిక్ అత్తనే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం చెప్పి సింబాలిక్గా గుర్తుకొస్తుందిగా. మరి అట్లాంటి వాళ్లకు తెలంగాణ పట్ల సోయి ఉంటుంది అంటే, ఆ సోయితో పరిపాలిస్తారంటే మనం ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? అందుకే కదా వాళ్ళ యొక్క పనితీరు ఈ 2.5 సంవత్సరాలలో పాలన పడికేసింది. పాలనపై పట్టు లేదు, మంత్రులపై పట్టు లేదు,
మంత్రులు ఎవరికి వారు యమునా తీరా లెక్క మంత్రులు ఎంతసేపు ముఖ్యమంత్రి అట్లనే తయారయ్యారు. ఎంతసేపు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గురువుని ఎట్లా సాటిస్ఫై చేయాలి, బనకచెర్ల విషయం కానివ్వండి, కృష్ణా వాటర్ విషయాలు కానివ్వండి, ప్రతి విషయంలోనూ ఆ డైరెక్షన్ అక్కడ ఎట్లా బాగు చేయాలని చెప్పి పనిచేస్తుంది. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా జనాలకు అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం బలపడ్డది, ఇంకా బలపడతా ఉన్నది. ఈ వీడియో చూసినాక ఈ 20 సంవత్సరాల ముఖ్యమంత్రి గారి ప్రస్థానం జడ్పీటీసీ నుంచి సీఎం దాకా అని చెప్పడం బాగానే ఉంది, కానీ దాని వెనుకున్న కోణాలు కనిపించినాక డెఫినెట్గా దీన్ని బలపడతా ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏజెంట్గానే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రయోజనాలను గండి కొట్టడానికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నాడు. ఈ విషయంలో మేము అందుకే అడుగుతా ఉన్నాం, సోయున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులారా మాట్లాడండి, గొంతు విప్పండి. ఇంకా ఎప్పుడు విప్పుతారు, ఇంకా ఎప్పుడు మాట్లాడతారు? ఎన్నటికున్నా మీ పార్టీలో అయితే ఉండడు. ఇది మేము చెప్పడం కాదు, అనేక సందర్భాలలో మొన్న స్వయాన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడే సిగ్నల్ ఇచ్చిండు. ఇంతకంటే కొత్తగా చెప్పేది ఏముండదు. కాబట్టి తెలంగాణను మొత్తం ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, దాని గురించి చర్చ ఉన్నదా? ఈ నిరుద్యోగులను మోసం చేసిండు. అందుకని ఇలా మా నాయకుడు కేటీఆర్ గారు అంటున్నాడు, మీకు సోయి లేదు, నువ్వు 20 సంవత్సరాల ప్రస్థానమైనా, నీది ఏ రాజకీయ ప్రస్థానమైనా, నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపైన నీకు సోయి లేదు కదా. ఇలా నిరుద్యోగులు ఒక పక్క అన్నమో రామచంద్ర అని రోడ్డు ఎక్కుతా ఉన్నారు. నిన్నగాక మొన్న దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున కూడా ధర్నాలు రాస్తారోకలు చేశారు. మీకు ఒక మన పోలీసు బోర్డుకు సంబంధించి దాని ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మీకు ఆలోచన లేదు, మేము 5,000 ఉద్యోగాలు ఇస్తాంటే ధర్నాలు చేస్తుందని గొప్పగా చెప్పుకుంటుండే దాన్ని. అంటే ఎంత సిల్లీగా చీప్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ వాళ్ళ విషయాలు చూస్తూ ఉంటే నిజంగా కూడా నవ్వొస్తూ ఉన్నది. గిట్లాంటి నాయకున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్నది ఎప్పుడు దిగిపోతే బాగుండని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ భావిస్తలేదు, తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు అంటా ఉన్నారు దిగిపోవడం కాదు, ఇలా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిపాలన ఇంకా ఉంటే మొత్తం తెలంగాణ మొత్తం నష్టమైపోతుందని చెప్పి ప్రజలు భావిస్తున్న సందర్భం. థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీవీ న్యూస్.